ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు జరిగిన ప్రెస్ మీట్ లో పారా అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు ఆంధ్ర రాష్ట్ర క్రీడల సాధికార సంస్థ సాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆర్కే ఎద్రాజ్ భవానీని ప్రశంసిస్తూ మాట్లాడారు. తన ప్రతిభను గుర్తించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సాప్ రవినాయుడు చొరవతో రాష్ట్ర ఎన్ఆర్ఐ సాక్ష్యం మధ్యలో కొండపల్లి శ్రీనివాస్ తనకు ₹1,00,000 నగదు అందజేశారని భవానీ పేర్కొన్నారు. తన అథ్లెటిక్ కోచ్ గా ఉన్న ఎస్కే జోషి అందించిన శిక్షణకు తాను రుణపడి ఉంటానని చెప్పారు. ఈ నెల 20న నెల్లూరు జిల్లా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నెల్లూరు పట్టణంలో పారా క్రీడలకు సంబంధించి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ నెల్లూరు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపికలను జనవరి 20వ తేదీన సోమవారం ఉదయం 9 గంటలకు నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పారా దివ్యాంగులందరూ కూడా క్రీడలు ఎంపిక చేస్తున్నాం. ఈ ఎంపికలు ఎందుకంటే ఈ నెల అంటే జనవరి 30వ తారీఖున గుంటూరు జిల్లాలోని గుంటూరు పట్టణంలో రాష్ట్ర స్థాయి క్రీడలు జరుగుతున్నాయి. ఆ క్రీడలకు జిల్లా నుండి వీరిని ఎంపిక చేసి అక్కడ రాష్ట్ర స్థాయికి పంపిస్తాం. రాష్ట్ర స్థాయిలో కూడా వారు ఎంపికైతే చెన్నైలో జరిగే నేషనల్ స్పోర్ట్స్కి వాళ్ళు తీసుకెళ్తాం. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి మేము ఏమడుతున్నాం అంటే దివ్యాంగ సోదరులకి మంచి క్రీడాకారులకు మంచి అవకాశం, మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి జిల్లాలో ఉన్న దివ్యాంగ క్రీడాకారులు వివిధ రంగాల్లో ఉన్న క్రీడాకారులందరూ కూడా జనవరి 20వ తారీఖున సోమవారం ఉదయం 9 గంటలకు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే జిల్లా స్థాయి ఎంపికలకు హాజరు కావాలని మేము పిలుపునిస్తున్నాం. వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, 2 ఫోటోలు, దివ్యాంగత్వం సర్టిఫికేట్ కూడా తీసుకురావాలని కూడా తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే దివ్యాంగుల క్రీడాకారులకి పారా క్రీడాకారులకి ప్రత్యేక అవకాశాలు ఏంటంటే మొన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వారు అంత కూటమి కలిసిన ప్రభుత్వం రావడంతో చంద్రబాబు నాయుడు గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు లేని విధంగా, ఏ ప్రభుత్వం తీసుకున్న విధంగా దివ్యాంగ క్రీడాకారులకి మామూలు క్రీడాకారులకి క్రీడా పాలసీ తీసుకొచ్చారు. క్రీడా పాలసీ ఏంటంటే ఉద్యోగాల్లో క్రీడల్లో 3 నుంచి 4% రిజర్వేషన్ పెంచడం, అదేవిధంగా ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం విశాఖపట్నం వేదికగా 200 కోట్ల రూపాయలతో ఈరోజు ఒక దివ్యాంగ క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అక్కడే దివ్యాంగ క్రీడాకారులకి అదే కోచింగ్ ఇప్పించడం కానీ, అదే స్పోర్ట్స్ ఎవరైతే దివ్యాంగులు ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ సాధిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి నగదు బహుమతిని ప్రకటిస్తున్నారు. అది 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, వస్తా ఉంది జీవో. అది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో మరి ఇంటర్నేషనల్ స్థాయిలో ఆ స్టాండర్డ్ సాధించే వారికి ఖచ్చితంగా మరి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా స్పోర్ట్స్ మినిస్టరు, అదేవిధంగా రీసెంట్గా మరి రవినాయుడు గారు స్పోర్ట్స్ చైర్మన్, ముఖ్యంగా మా ఎంపీ గారు, ఆయన యాంటీ డిజబుల్ అయినప్పటికీ యాక్టివ్గా ఈ పారా క్రీడలను ముందు తీసుకెళ్లాలని చెప్పి ఆయన ముందున్నారు. అదేవిధంగా మా రాష్ట్ర స్థాయి పారా క్రీడల కమిటీ అధ్యక్షులు గోనెగొండ కోటేశ్వరరావు గారు, ఆయన ఇప్పుడు గంధాల సంస్థ చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా మా సెక్రటరీ రామస్వామి గారు ఉన్నారు. ఎక్కడ కూడా అందరితో పోటీ పడతా ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గేది లేకుండా ఈ క్రీడలను కూడా ముందు తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న పారా క్రీడాకారులందరూ కూడా జనవరి 20వ తారీఖున ఉదయం 9 గంటలకు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగే నెల్లూరు జిల్లా స్థాయి క్రీడల ఎంపికకు హాజరు కావాలని చెప్పి నేను జిల్లా అధ్యక్షుడిగా మా సెక్రటరీ, అదేవిధంగా మా భవానమ్మ, మాకు మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్ యాదగిరి కూడా, ఇది కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇలాంటి అందరూ కూడా, ఎందుకంటే వీళ్ళని ఉదాహరణ తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నెల్లూరు నుండి థైలాండ్ వెళ్ళారు. అంటే నెల్లూరు నుండి ఒక గ్రామీణ ప్రాంతం నుండి థైలాండ్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్ సాధించారంటే వారిని కూడా భవానీ గారు, అదేవిధంగా మా సెక్రటరీ యాదగిరి గారు కూడా వీళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని, దివ్యాంగులందరూ కూడా పారా క్రీడాకారులందరూ కూడా ముందుకు రావాలి. అందరూ కూడా వచ్చి జై హో పారా క్రీడలని చెప్పి తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ ఇలాంటి క్రీడా పాలసీని ప్రవేశపెట్టిన వచ్చిన షార్ట్ పీరియడ్లోనే ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మా షాప్ ఎండి, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్, షాప్ చైర్మన్ రవినాయుడు గారికి, మా కోటేశ్వరరావు గారికి. ఈ అమ్మాయి యొక్క ప్రాక్టీసు రోజు ఏసీ స్టేడియంలో చేయడం జరుగుతుంది. అలా రోజు చేసి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా పార్టిసిపేట్ చేసి మంచి మన ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి కూడా మెడల్స్ మంచి పేరు తీసుకొచ్చింది. దీన్ని
ఉద్దేశించి యువ ఈటీవీ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ అమ్మాయి యొక్క వీడియో, ఆ అమ్మాయి యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ అమ్మాయి ప్రాక్టీసు అన్నీ ఇది మొత్తం తీసి యువ దీంట్లో పబ్లిసిటీ చేయడం, దాన్ని గ్రహించి మా యొక్క శాప్ చైర్మన్ ఏ రవినాయుడు గారు దాన్ని చూసి అతను ఈ అమ్మాయి గురించి నన్ను అడగడం జరిగింది. అమ్మాయి గురించి క్లుప్తంగా నేను అమ్మాయి పూర్ ఫ్యామిలీ ఇలా రెగ్యులర్గా మన స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుంది, అమ్మాయి నేషనల్స్ ఇంటర్నేషనల్స్ కూడా పార్టిసిపేట్ చేసి చెప్పడం జరిగింది. దాన్ని అతను మంచి ఇంట్రెస్ట్ తీసుకొని సోమవారం ఆమెని విజయవాడకు పిలవడం జరిగింది. అక్కడ ఉన్న కొంత అధికారులతో అంతా మాట్లాడి, అలాగే ఎన్ఆర్ఏ మినిస్టర్ గారి ద్వారా ఆ అమ్మాయికి స్పాన్సర్ ఇప్పించి 1 సంవత్సరం సరిపడే డైట్కి కానీ ఆమె స్పోర్ట్స్ కిట్కి కానీ అవి మొత్తం శాంక్షన్ చేసి 1 లక్ష రూపీస్ ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇంటర్నేషనల్ వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్ 2023లో థాయిలాండ్లో జరిగిన ఈవెంట్కి పాల్గొని మన ఇండియా టీం తరపున ఆడి 100 మీటర్ షార్ట్ పుట్లో బ్రాంజ్ మెడల్ తెచ్చాను. అలాగే దాన్ని తెచ్చినందుకు నన్ను ఈటీవీ యువ ఛానల్లో నా ప్రతిభను గుర్తించి వాళ్ళు వీడియో పెట్టారు. సో దాన్ని చైర్మన్ గారు చూసి ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అలాగే మొన్న ఈ మధ్య పిలిపించారు నన్ను చైర్మన్ ఆఫీస్కి పిలిపించి 1 ఇయర్కి సరిపడా డైట్ అలాగే కిట్ సరిపడా 1 lakh, ఇయర్కి సరిపడా 1 lakh అమౌంట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ చైర్మన్ సార్. ఎన్ఆర్ఐ మినిస్టర్ ద్వారా మనీని నాకు స్పాన్సర్ చేశారు. ఎన్ఆర్ఐ మినిస్టర్ గారికి నా ధన్యవాదాలు. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్ విసిఎండి గారికి అలాగే చైర్మన్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వాళ్ళు చేసిన సహాయాన్ని తలుచుకొని ఇంకా రాబోయే రోజుల్లో మన దేశానికి మంచి మెడల్ తీసుకొస్తానని నేను నమ్ముతున్నాను. అలాగే నన్ను 2019 నుంచి ఇప్పటి వరకు నన్ను ముందుండి నాకు ట్రైనింగ్ ఇచ్చి నాకేం కావాలన్నా మంచి చెడ్డ చూసుకున్న మా కోచ్ గారు జస్టిన్ సార్కి థ్యాంక్స్ అండి. అలాగే